వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద గల శివాజీ బీడీ కంపెనీ ముందు 400 మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాజేశ్వర్, ఎం వెంకన్న మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం నాసిరకం తునికాకు తంబాకు కార్మికులకు ఇస్తూ నెలకు కేవలం 9 రోజులు మాత్రమే పని కల్పిస్తుందని ఆరోపించారు. అవసరం మేరకు నాణ్యమైన తునికాకు తంబాకు అందివ్వాలని, పని దినాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆందోళనకు దిగివచ్చిన కంపెనీ మేనేజర్ వచ్చే నెల నుండి 10 దినాలు పెంచుతామని, మంచి తునికాకు తంబాకు ఇస్తామని, వెజ్ స్లిప్పులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న, ఎం సుధాకర్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చకపోతే భవిష్యత్తులో యూనియన్ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన నిజామాబాద్ పట్టణంలో గల శివాజీ బీడీ ఫ్యాక్టరీ ముందు 400 మంది బీడీ కార్మికులతో ధర్నా జరిగినది. ప్రధానంగా బీడీ కార్మికుల సమస్యలైన పని దినాల పెంపుదల, తునికాకు సమస్య, దారం, బేసిస్ సమస్యల మీద ధర్నా చేశాం. ఈ ధర్నా సందర్భంగా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. చర్చలలో యాజమాన్యము వచ్చే నెల పని దినాలు పెంపుదలకు హామీ ఇచ్చారు. అట్లాగే మంచి తునికాకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దారం ట్రయల్ చేసి పెంచడానికి ఒప్పుకున్నాడు. వేస్ట్ స్లిప్పులు కూడా ఇస్తామన్నాడు. ఈ ధర్నాకు ఏదైతే